జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, మీరు హైదరాబాద్లో ఒక ఫెస్టివల్ సేల్లో షాపింగ్ చేస్తున్నారు. అక్కడ 2000 రూపాయల ప్రీమియం బ్రాండెడ్ షూ చూశారు. కానీ ఈరోజు అది మీకు జస్ట్ 1000 రూపాయలకే దొరుకుతుంది. సేమ్ బ్రాండ్ సేమ్ క్వాలిటీ కానీ సగం ధరకే. మరి మీరు కొంటారా? మనలో చాలా మంది వెంటనే ఎస్ అని చెప్తారు. ఇప్పుడు సేమ్ ఇలాంటి ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో కూడా వస్తే ఎలా ఉంటుంది? మంచి మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకే కొనే అవకాశం వస్తే దీన్నే ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. సరిగ్గా ఇదే పవర్ఫుల్ స్ట్రాటజీతో ఈరోజు పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు ఒక కొత్త ఫండ్ లాంచ్ చేశారు. అయితే ఈ ఫండ్ నిజంగా వర్తేనా? ఆ డీటెయిల్స్ అన్ని మనం చాలా సింపుల్గా ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. నేను హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లేదా వరంగల్ లాంటి సిటీస్లో మన వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఒకటే, అసలు ఏ స్టాక్స్ కొనాలి అని. నిజం చెప్పాలంటే కరెక్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడమే అసలైన పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్లో వేల కొద్ది కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ప్రతి కంపెనీ గురించి స్టడీ చేసే టైం కానీ అంత నాలెడ్జ్ కానీ అందరికీ ఉండదు. దానికి తోడు ఒకవేళ నేను రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా అనే భయం కూడా చాలామందికి ఉంటుంది. ఈ భయం వల్లనే చాలామంది ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోతారు. సో ఇలా ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోకుండానే ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా దారి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడే మనకి ఈ కొత్త ఫండ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఈ పిఎన్బి మెట్ లైఫ్ ఫండ్ వెనకాల పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ప్రపంచంలోనే టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకటైనటువంటి మెట్రోపాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సపోర్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ 54,000 కోట్లకు పైగా అసెట్స్ను మేనేజ్ చేస్తుంది. ఇండియాలో వీళ్ళకి 20 ఏళ్ళకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చాలా ఇంప్రెసివ్గా 99.8% ఉంది. ఇక సాల్వెన్సీ రేషియో చూసుకుంటే 187% ఉంది. ఇది వీరి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చూపిస్తుంది. సో ఈ నెంబర్స్ అని చూస్తుంటే ఇంతకాలంలో వాళ్ళు సంపాదించుకున్న పబ్లిక్ ట్రస్ట్ అనేది ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు ఎన్హాన్స్డ్ వాల్యూ ఫండ్ని లాంచ్ చేశారు. ఈ ఫండ్ 2026 జూలై 1న స్టార్ట్ అయ్యి జూలై 13 వరకు మాత్రమే సబ్స్క్రిప్షన్కి ఓపెన్ ఉంటుంది. దీని స్టార్టింగ్ అనేవి కేవలం 10 రూపాయలు మాత్రమే. అయితే ఈ ఫండ్లో వచ్చే డబ్బుని వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో చూద్దాం. దీనికోసం BSE 500 ఎన్హాన్స్డ్ వాల్యూ 50 అనే ఇండెక్స్ని ట్రాక్ చేస్తారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండర్ వాల్యూడ్గా ఉన్న మొత్తం 50 కంపెనీలు ఈ ఇండెక్స్లో ఉంటాయి. అసలు ఈ అండర్ వాల్యూడ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో రేట్లు పెరగకముందే మీరు ఒక మంచి అపార్ట్మెంట్ కొన్నారని అనుకోండి. ఆ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువే, కానీ ఈరోజు మాత్రం అది మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ 50 కంపెనీలు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఎక్స్పర్ట్స్ అంచనా వేసిన వాటి అసలు విలువతో పోలిస్తే ప్రస్తుతం వాటి షేర్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. మొత్తానికి ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. క్వాలిటీ ఉన్న వాటిని అట్రాక్టివ్ ప్రైస్ కొని మార్కెట్ వాటి అసలు విలువను గుర్తించిన తర్వాత వచ్చే గ్రోత్ నుంచి మంచి ప్రాఫిట్స్ పొందడాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్గా ఏ స్టాక్స్ కొనాలి అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే ఇదొక ఇండెక్స్ ఫండ్. ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసిన ఒక ప్రాసెస్ ద్వారానే స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఎమోషన్స్ కానీ పర్సనల్ ఒపీనియన్స్ కానీ అలాగే గెస్సింగ్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఈ ఫండ్ BSE 500 ఎన్హాన్స్డ్ వాల్యూ 50 ఇండెక్స్ని మాత్రమే ఫాలో అవుతుంది. దీనివల్ల మన ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా అలాగే డిసిప్లిన్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ ఇండెక్స్లో కంపెనీలను ఎలా సెలెక్ట్ చేస్తారని. ఇక్కడ పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు జెమ్స్ అనే ఒక సాలిడ్ స్ట్రాటజీని ఫాలో అవుతారు. GEMS. G అంటే గ్రేట్ ప్రైస్, అంటే వాటి యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ ధరకు కంపెనీల షేర్లను కొనడం. అలాగే E అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అంటే మార్కెట్లో ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బ్రాండ్స్ని సెలెక్ట్ చేయడం. ఇక M అంటే మనీ మేకర్స్, అంటే ఫ్యూచర్లో మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసే సామర్థ్యం ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేయడం. ఇంకా లాస్ట్గా S అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, అంటే ఫైనాన్షియల్గా చాలా హెల్తీగా ఉండి మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేయడం. సో గుడ్డిగా ఏవో ఒక స్టాక్స్ కొనేయకుండా ఇలా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసిన క్వాలిటీ బిజినెస్లలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఒక్కసారి వీరి పాస్ట్ రికార్డ్ చూద్దాం. లాస్ట్ 1 yearలో సెన్సెక్స్ దాదాపు 5% తగ్గితే ఈ ఇండెక్స్ మాత్రం ఏకంగా 14.24% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అలాగే కొంచెం లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ ఇండెక్స్ ఇచ్చిన యాన్యువలైజ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ 5 yearsలో
దాదాపు 26.5% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 7 ఇయర్స్లో 25% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో మన ఈ ఫండ్ కూడా సేమ్ అదే ఇండెక్స్ని ఫాలో అవుతుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో మంచి రిటర్న్స్ వచ్చాయి కదా అని ఫ్యూచర్లో కూడా సేమ్ అలాగే వస్తాయని గ్యారంటీ అయితే లేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మిగతా వాటితో పోలిస్తే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని. ఇదొక నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఇదొక యూలిప్ ప్లాన్. అంటే ఇందులో మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కూతురి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుందాం. ఒకవేళ కొన్ని ఏళ్ల తర్వాత అనుకోకుండా ఆ తండ్రికి ఏదైనా జరిగితే సాధారణంగా మిగతా ప్లాన్స్లో ప్రీమియం కట్టే వ్యక్తి లేకపోవడంతో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడితోనే అయిపోతుంది. కానీ ఇందులో ఉండే పిఎన్బి మెట్లైఫ్ స్మార్ట్ గోల్ ఇన్సూరింగ్ మల్టిప్లైర్ వల్ల WOP అంటే వేవర్ ఆఫ్ ప్రీమియం ఫీచరు ఆ ఫ్యామిలీని కాపాడుతుంది. ఎలా అంటే మిగతా ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. మొదటగా నామినీకి లైఫ్ కవర్ లభిస్తుంది. అది ఎంత ఉంటుందంటే మీరు కట్టిన యాన్యువల్ ప్రీమియంకు 10 రెట్లు లేదా మీరు కట్టిన మంత్లీ ప్రీమియంకు 120 రెట్ల లైఫ్ కవరు ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక అవసరాల కోసం అందజేయబడుతుంది. అంతేకాదు మళ్ళీ మెచ్యూరిటీ తర్వాత కూడా పూర్తి ఫండ్ వాల్యూని నామినీకి అందజేస్తారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే పాలసీ టర్మ్ ఎండ్ అయ్యే వరకు ఒక మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ కూడా ఇస్తారు. ఇది పిల్లల ఎడ్యుకేషన్కి, ఇంటి ఖర్చులకి లేదా ఫ్యామిలీ అవసరాలకి ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా నిలబెడుతుంది. అలాగే ఈ ఫండ్లో రిటర్న్స్, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవి మాత్రమే కాదు, ఈ ఫండ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు కట్టే ప్రీమియమ్స్ పైన సెక్షన్ 80C కింద ట్యాక్స్ రిడక్షన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పైన కూడా సెక్షన్ 10(10A) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫైనల్గా అసలు ఈ ఫండ్ ఎవరికి సెట్ అవుతుంది అనే విషయానికి వస్తే, ఎవరైతే వాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో, అలాగే ఏ స్టాక్ కొనాలో వెతుక్కునే టైం లేదో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీంతోపాటు డిసిప్లైన్డ్ ఇండెక్స్ ఫండ్ అప్రోచ్ కావాలనుకునే వాళ్ళకి, అలాగే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేసే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్తో పాటు ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ కూడా కావాలి అనుకునే వారికి ఈ ఫండ్ను ఒక బెస్ట్ ఆప్షన్ లాగా చూడొచ్చు. అయితే ఈ ఫండ్ మీ ఫైనాన్షియల్ గోల్స్కి, మీ రిస్క్ తీసుకునే కెపాసిటీకి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ టైంకి సెట్ అయితేనే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. ఏదో ఒక కొత్త ఫండ్ లాంచ్ చేశారు కదా అని గుడ్డుగా ఇన్వెస్ట్ చేయొద్దు. ముందు ప్రోడక్ట్ని బాగా అర్థం చేసుకోండి, ఆ తర్వాతే ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఇక ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ విండో 2026 జూలై 1 నుండి జూలై 13 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే పిన్డ్ కామెంట్స్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు.